నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం నారాయణపేట జిల్లాలో గుప్త నిధుల కోసం వచ్చి దొరికిపోయారు వీరంతా హైదరాబాద్ నుంచి వచ్చిన వారే విద్యుత్ కార్యాలయం ముందు రైతుల ధర్నా నేల కొరిగిన స్తంభాలను సరిచేయాలని నిరసన యాదాద్రి భువనగిరి జిల్లాలో అభివృద్ధి పనులు ప్రారంభం సీసీ రోడ్లు అండర్ డ్రైనేజ్ పనులను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి విఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలో గుప్త నిధుల కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులను గ్రామస్తులు పట్టుకున్న సంఘటన లింగల్చేట్ సమీపంలో చోటు చేసుకుంది గ్రామస్తుల సమాచారం మేరకు అర్ధరాత్రి గోపాల్ అనే రైతు మోటార్ పెట్టడానికని పొలం దగ్గరికి వెళ్తుండగా గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వెంకటేశ్వర స్వామి గుండు దగ్గర తాళ్లతో చేసిన నిచ్చెనతో గొలుసుతో గుండుపైకి విసిరారు అదే సమయంలో మీరు ఎవరని అడిగిన రైతుపై దాడి చేశారు రైతు పరిగెత్తుకుంటూ వచ్చి ఊరిలో సమాచారం అందించాడు గ్రామస్తులందరూ కలిసి పారిపోవడానికి ప్రయత్నించిన వారిని పట్టుకున్నారు వీరు హైదరాబాద్కు చెందిన రాజశేఖర్ రెడ్డి సంతోష్ నవీన్లని ఈ విషయమై విచారణ చేపట్టినట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు ఆడు వరకు దగ్గర పోయినాక ఏమైందంటే కింద తాడు కట్టి దానికి ఎగ్గిండ్రు ఇంత తాడు కొద్దిగా కింద పడింది పాము అనుకుని కాలు తాకినాక ఎగిరిన చెంగున ఎగిరినాక బ్యాటరీ వేసి కిందికి చూసిన కిందికి చూస్తే తాడు గుండు మింగిలి అతను పోయింది అతను మన నిచ్చెనేసిండ్రు ఒకటి ఎక్కిండ్రు 3-4 మెట్లు పైకి ఒకటి గిడ వచ్చింది తాడేసిన అన్న ఇతను అతను కంపుకొని వచ్చింది నాకు ఇద్దరు కంపుకొస్తే నా పెద్ద ఏమి చెప్పకన్నా సరే నాది మీ బోరు అన్నదన్న నా బోరుకు మొర పెట్టిన కొత్త అంటే గిదే బోరు అని చెప్పిన పక్కన బోరు ఉంది కుమ్మరలు అట రోడ్డు పోయి మా బోరు అక్కడ మొర చాలు చేసి వచ్చిన చాలు చేసి వస్తున్నా అంటే పోగానే మన రన్నింగ్లో కారు అక్కడ లోపలికి పెట్టి మడికెట్ల కారు పెట్టాలకి ఏమైందంటే ఆ కారు చూసి వీళ్ళు దొంగల రానుకొని దాని తొందర పోయి మా అమ్మడి చాలు చేసి మళ్ళీ తొందర ఇంటికి పోతాం అనుకున్నా ఆ కారు తీసుకొని వచ్చి సెంచరీ కింద పెట్టి నన్ను అడుకోవాలని ట్రై చేస్తున్నారు అంతే దొరికిలే నువ్వులకి వచ్చేసి పక్కపడి వాళ్ళని ఎట్లా పట్టుకున్నారు నన్ను పట్టుకుని అన్ని ఊళ్ళకి బండి అడ్డం వచ్చింది మాకు మేము ఊళ్ళే బండి బైకులు అడ్డబెట్టి ఊళ్ళో అంతా గుమ్ముగుండాం కదా ఊరు అంత వచ్చి 20-30 మంది వచ్చి బైకులు అడ్డం పెట్టలేము చూస్తేనే మళ్ళీ కొట్టిండు చెట్టు గుంతలకు అయింది ఆ బండి మూవ్ అయ్యి బయటికి వెళ్ళకన్నందుకు వాళ్ళు మాకు ఇక్కడ మొదలు పెట్టినరా పనులు ఈ పనులు మొదలు పెట్టింది గుండు మీద విద్యుత్ స్తంభాలను సరిచేయాలని అధికారులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో రైతులు ధర్నా నిర్వహించారు ఈదురు కాలులకు నేల కొరిగిన స్తంభాలను సరిచేయాలని విద్యుత్ కార్యాలయం ముందు వారు టెంట్ హౌస్ వేసి నిరసన వ్యక్తం చేశారు గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని మాందాపురం నాతాళ్లగూడెం సుంకిశాల గ్రామాల్లో సీసీ రోడ్ల పనులను ఆయన ప్రారంభించారు ప్రత్యేక నిధుల నుండి మంజూరైన 25 లక్షల రోడ్లు అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు గ్రామాల్లో శ్మశాన వాటికలు డంపింగ్ యార్డ్ను ప్రారంభించారు అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు అన్న రాజనా प्रोफेसर जयशंकर सर अमर रहे प्रोफेसर जयशंकर सर अना ना कुछ सीना ना कुछ इधर
తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ జిల్లా ముతోల్లోని తహసీల్ కార్యాలయం ఆవరణలో వీఆర్ఏలు చేపట్టిన సమ్మె 13వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు వరంగంటి రాములు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరసనలు కొనసాగిస్తామని వెల్లడించారు. ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందించాలని కోరారు. తీసుకున్నటువంటి వీఆర్ఓ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్షుడు వరగంటి రమేష్ గారు, ఉపాధ్యక్షులు గంగాధర్ గారికి, కార్యదర్శి షేక్ అమీర్ గారికి, నిర్మల్ జిల్లా జేఏసీ కో కన్వీనర్ కె సాయినాథ్ గారికి, మరి ముదోల్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి వివిధ స్థాయి వీఆర్ఓలందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వారు స్వయంగా మీ యొక్క సేవలను గుర్తించి మీరు నిజాం కాలం నుంచి మీ యొక్క తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వస్తున్నటువంటి యొక్క వ్యవస్థ ఇది. మీ సేవలు చాలా అమోఘం. మిమ్మల్ని స్వయంగా వారే గుర్తించి మీకు తప్పకుండా స్కేల్ ఇస్తాను. మరి మీ యొక్క వారసత్వంగా 55 సంవత్సరాలు రాగానే మీరు అనారోగ్యంగా ఉన్నా కానీ మీరు సొంతగా టీఆర్ఎస్ తీసుకున్నా కానీ మీ వారసత్వం ఉద్యోగం ఇస్తాను మీకు వారే చెప్పడం జరిగింది. మరి ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు కోరిక న్యాయమైన కోరికలు కాబట్టి వారు త్వరగా మీకు స్కీలిచ్చి మీ యొక్క సేవలను గుర్తించి మిమ్మల్ని అనుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మిగతా డిమాండ్లు అన్నీ కూడా ముఖ్యమైనవి, కానీ వాటిలో ముఖ్యంగా ప్రధానంగా మీకు నిర్మితమైనటువంటి స్కేల్ ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు చూస్తుంటే సొసైటీలో ప్రతిదీ కూడా రేట్లు పెరిగినాయి. కనీస వేతనం అనేది ఉండాలి. ప్రతిదాని ధరలు పెరిగిపోయింది. మీరు మనం దయనీయమైన స్థితిలో తోటి ఉద్యోగస్తులు దయనీయమైన స్థితిలో ఉంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. కాబట్టి అన్ని పిఆర్సీ అనేది అందరికీ వర్తించకుండా అన్ని ఉద్యోగస్తులకు స్కేల్ ఉన్నాయి, పిఆర్సీ ఇస్తున్నారు. కాబట్టి మీకు కూడా ఒక స్కేల్ అనేది ఉంటే గౌరవప్రదమైన జీతం ఇస్తామంటారు, కానీ అది కరెక్ట్ కాదు. అది అంతే ఉంటుంది. మళ్ళీ ఒక 10 సంవత్సరాల దాకా 15 కాదు, అది కాదు 50 సంవత్సరాలు కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఒక స్కేల్ అనేది ఉంటే మనకు ప్రతిసారి డిఏలు ఇంక్రిమెంటు అనేది జరుగుతూ ఉంటుంది. జీతం అనేది నిత్యావసర వస్తువులు అనుగుణంగా టీఆర్ఎస్ వస్తుంది, ఇంక్రిమెంట్ అనేది మీకు కోరింది న్యాయమైన కోరిక. ఇకనైనా కానీ గవర్నమెంట్ గుర్తించి మీకు వెంటనే ఫస్ట్ ప్రధానమైన డిమాండ్ స్కేల్ ఇచ్చేస్తే మీరు మీ విధులలో చేస్తారు. అలాగే మీ యొక్క వారసులకు కూడా 55 సంవత్సరాలు ఎవరైతే వీఆర్ఎస్ తీసుకుంటారో వారి పిల్లలకు కనీస అర్హతలు ఉన్నటువంటి పిల్లలకు ఉద్యోగం ఇస్తే బాగుంటుంది. మీరు చెప్పిన మాటని తెలంగాణ సిద్ధాంతకర్త మలిదశ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత ఆచార్య జయశంకర్ సార్ అని ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యుడు మండల అధ్యక్షుడు సత్కుణచారి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఏదో ఒకటి ఉండాలి, ఏదో ఒక రంగం. ఆ రంగంలో అయితే బాగా ఎలా చదువుతున్నావు మహర్షి? అరకు ఎట్టికి ఎక్కువ ఓకే పేదింటి ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి పథకం ఓ వరమని ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ అన్నారు. కడెం మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో పలు గ్రామాల్లో 41 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి కింద మంజూరైన 26 మందికి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోని సీఎం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రేఖా శ్యామ్ నాయక్ గారి నాయకత్వం జిందాబాద్. రేఖా శ్యామ్ నాయక్ గారి నాయకత్వం జిందాబాద్. కేసీఆర్ జిందాబాద్. కేసీఆర్ జిందాబాద్. జై తెలంగాణ. జై తెలంగాణ. కళ్యాణ లక్ష్మికి విచ్చేసిన మా ఎంపీపీ గారికి, అలాగే జెడ్పీటీసీ గారికి, మరి చైర్మన్ గారికి, మండల్ ప్రెసిడెంట్ గారికి, మరి జీవనన్న గారికి, మరి కోఆప్షన్ గారికి, ఇక్కడ వచ్చిన సర్పంచ్లకి, నాయకులకి అందరికీ పేరు పేరున నమస్కారము. మరి మనం చూస్తున్నాం ఎన్ని కష్టాలు వచ్చినా ఏ స్కీమ్ మాత్రం గవర్నమెంట్లో ఆగట్లేదు. మొన్ననే మనకు వర్షాలు వచ్చినాయి. మళ్ళీ మేము మొన్న సీఎం గారు కూడా నేను కలవడం జరిగింది. మా దగ్గర ఎక్కువ మట్టుకు మరి పొలాలు నష్టపోయారు సార్. మరి దాంతోపాటు నీళ్ళు ఎక్కువ వచ్చి ఇల్లులు కూడా కూలిపోయిందంటే ఇల్లులు ఇచ్చేటప్పుడు కొన్ని ఎక్కువ ఇల్లులు ఖచ్చితంగా ఖానాపూర్కి ఇస్తానని మాట కూడా ఇవ్వడం జరిగింది. మరి నేను నా ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తాను. అలాగే దాంతోపాటు ఈరోజు మరి మనం 40 లక్షలు పంచుతున్నాము, 41 లక్ష చిల్లర పంచుతున్నాం. మరి ఇవి సీఎం రిలీఫ్ ఫండ్ 8 లక్షలు చిల్లర పంచుతున్నాం. అంటే ఆరోగ్యం ఎవరికైతే బాగాలేదో వాళ్ళు నా దగ్గర తీసుకొచ్చి అప్లికేషన్ ఇస్తే ఇది నేను సొంతంగా తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి ఇచ్చేసి మరి వాళ్ళకు కూడా డబ్బులు ఇప్పిస్తున్నాము. మరి ఈరోజు దయచేసి ఎవరెన్ని మాటలు చెప్పినా మీరు మర్చిపోదు, ఏ రాష్ట్రంలో లేని స్కీమ్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి. మన కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, మరి ఇలాంటి స్కీమ్లు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన కోసం మన దగ్గర తీసుకొచ్చినారు. కాబట్టి మీరు రాబోయే రోజుల్లో కూడా దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని మర్చిపోవద్దని మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ. ఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే నివాసంలో అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ దంపతులు సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ సార్ ఆశయాలను, జయశంకర్ సార్ ఆశయాలను, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, రేఖా శ్యామ్ నాయక్ గారి నాయకత్వం. గోదావరి కని
పార్టీలో తెలంగాణ జాతిపిత జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాల్లో నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ సాధన కోసం తొలి మలిదశ ఉద్యమాలకు ఆద్యుడు ఆయన అని నాయకులు గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ సాకారమైన వేళ ఆయన లేకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. जोहार जयशंकर साहब, जोहार जोहार, जोहार जयशंकर साहब, जोहार जोहार, जोहार जयशंकर साहब, जोहार जोहार। ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో చౌరస్తాలో జయశంకర్ గారి జయంతి ఉత్సవాలు టీఆర్ఎస్ ఉద్యమకారులు చేయడం జరిగింది. మరి జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి కొరకు ఎంత కష్టపడ్డాడో ప్రత్యక్షంగా ఉద్యమ నాయకులందరికీ తెలుసు. ఎందుకంటే తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజలు 4 కోట్ల ప్రజలు బాగుపడతారు అని మరి చాలా తపన పడే వ్యక్తి జయశంకర్ గారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఉద్యమంలో తిరిగేటప్పుడు మరి ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ఆ రోజు ఉద్యమ నాయకుడు, మరి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆ రోజుల్లో మరి జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి జనగాం జిల్లాలో పలు చోట్ల నివాళులు అర్పించారు. అలాగే చేర్యాలలో కొనసాగుతున్న దూల్మిట, చేర్యాల, మద్దూరు, కొమరవెల్లి మండలాల వీఆర్ఏలు 13 రోజులుగా చేసిన నిరవధిక సమ్మెలో ఎన్ఆర్ఐ ఇప్ప నిషికాంత్ రెడ్డి పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. చేర్యాల, మద్దూరు, కొమరవెల్లి మరియు ఉమ్మడి మండలాల విఆర్ఏ జేఏసీ జాక్ వాళ్ళు చేస్తున్న 13 వరకు చేస్తున్న సమ్మెలో పాల్గొనడం జరిగింది. వాళ్ళకు కంప్లీట్ కోఆపరేషన్ అండ్ సంఘీభావం చెప్తున్నారు. ప్రధానంగా వాళ్ళ డిమాండ్ దగ్గర ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విధంగా వాళ్ళకు పే స్కేల్ ఇవ్వాలన్నది వాళ్ళ ప్రైమరీ డిమాండ్. సెకండ్ డిమాండ్ వచ్చి ఎలిజిబుల్ టీఆర్ఎస్ థర్డ్ డిమాండ్ వచ్చి 50 సంవత్సరాలు పైబడిన వారసులకు వాళ్ళు కోల్పోతున్న ఉద్యోగాన్ని వాళ్ళ వారసులు కల్పించాలన్నది ఈ ప్రైమరీ డిమాండ్స్ ఇవి. సో వాళ్ళకు మాలాంటి వాళ్ళ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. ఈరోజు కాకుండా ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా మా సర్వీసెస్ వాళ్ళు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలం కొండ్రికర్ల గ్రామంలో హెల్ప్ సొసైటీ ఆధ్వర్యంలో సాయి ప్రజా హాస్పిటల్లో వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ కోరుట్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ జేఎన్ వెంకట్, వైద్యులు అనుషారెడ్డి, పీజీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తీసుకురా మళ్ళీ తాగుతారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నారాయణపేట జిల్లాలో గుప్త నిధుల కోసం వచ్చి దొరికిపోయారు. వీరంతా హైదరాబాద్ నుంచి వచ్చిన వారే. విద్యుత్ కార్యాలయం ముందు రైతుల ధర్నా. నేల కొరిగిన స్తంభాలను సరిచేయాలని నిరసన. యాదాద్రి భువనగిరి జిల్లాలో అభివృద్ధి పనులు ప్రారంభం. సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్ పనులను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి.
వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు డిమాండ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితో. నమస్కారం.